హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మన టాపిక్ వచ్చేసి చేతులకు సమస్య సేపు ముక్కలు అతికియకుండానే సమస్యలు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఈ బార్డర్ వచ్చిన క్లాత్కి అయితే చాలా బాగుంటుంది, అందుకే చూపిస్తున్నాను. 2 ఇంచులు వదిలేసి మిగతాది కట్ చేసుకుందాం. ఇలా గుర్తు పెడుతున్నా కట్ చేయడానికి. ఈ బార్డర్ 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. మధ్యలో ఇగో ఈ 2 ఇంచులు ఉంది, ఇది 2 ఇంచులు ఉంటే సరిపోతుంది మనకు. ఈ విధంగా చూడండి, మొత్తం వచ్చేసి 5 ఇంచులు ఉంది. ఈ 2 ఇంచులు వదిలేసి కొలత తీసుకోవాలి. 5 ఇంచులు బ్లౌజు, హాఫ్ చేతులు. ఇప్పుడు ఇప్పుడు వెడల్పు వచ్చేసి 9 ఇంచుల వెడల్పు తీసుకున్నా నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇగో ఇలా రౌండ్ షేప్ చేసుకుంటే మనకు చేతు మోడల్ కట్ చేసుకోవడానికి ఏ కొలత తీసినా 2 ఇంచులు వదిలేసి కొలత తీయాలి. చిన్నగా చేతులు, ఆ ప్యాన్స్ చూడండి. ఈ విధంగా మీకు నీట్గా గుర్తుపెట్టి చూపిస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే గుర్తుపెట్టానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కిందికి ఎక్కువ ఉంది కదా క్లాత్, ఎక్కువ ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా సింపుల్, చాలా బాగుంటుంది. ముక్కలు మనము 2 ఇంచులు 2 ఇంచులు తీసుకొని సమస్యలు అతికిస్తుంటాం కదా, అలా కాకుండా క్లాత్తోనే సమస్య మోడల్ ఎలా కుట్టుకోవాలో మనకు చూపిస్తాను. 2 ఇంచుల దగ్గర 2 ఇంచుల దగ్గర గుర్తు పెట్టుకోవాలి. 2 ఇంచులు అవుతుంది మనకు. 2 ఇంచులు తీసుకున్నాం కదా వెడల్పు, పొడుగు కూడా 2 ఇంచులు, 2 ఇంచులు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. అన్ని మొత్తం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఇలా మనం ఎంతవరకు అయితే గుర్తుపెట్టామో 2 ఇంచులు ఇంతవరకు ఇలా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. డిజైన్ ముక్కలు అతికియకుండానే మీరు కూడా ఇలా కుట్టుకుంటారని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇటు నుంచి కొంచెం మడత పెట్టాలి. స్టార్టింగ్ బాగా చూడండి, లాస్ట్ వరకు చూపిస్తా మీకు. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. ఈ విధంగా అటు నుంచి ఇటు నుంచి మడత పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి. మొత్తం మడత పెట్టడం చూపిస్తా మీకు. ఫస్ట్ మడత పెట్టి అక్కడ నుంచి ఇక్కడ పెట్టి ఇలా మడత పెట్టుకోవాలి. ఇక్కడ తిరగమల్ల వస్తుంది, అవతలకి మంచి మళ్ళీ వస్తుంది. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు. మీకైతే ఇలా ముక్కలు అతికియకుండా బ్లౌజ్కే మనము ఇట్లా అటాచ్గానే కుట్టుకోవచ్చు అని చూపిస్తున్నా. మన ఛానల్లో లేదు, సంవత్సరం సేపు కుట్టాను కానీ ముక్కలు అతికిచ్చాను. ఈ అటాచ్తో చూపెట్టలేను, మీకు ఇలా కూడా చూపిస్తే చాలా బాగుంటుందని చూపిస్తున్నాను. మీ బ్లౌజుకు ఎవరికైనా చిన్న బార్డర్ వస్తే, మన చేతులకు చిన్న బార్డర్ ఉండేలా బార్డర్ మాత్రమే సమస్యలు, వేరే క్లాత్ చేతులు ఇలా వచ్చేలా సింపుల్గా కుట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఏ రిస్క్ లేకుండా ఇలా కుట్టుకోవచ్చు. కొంచెం మడత పెట్టి నేను మడత పెట్టేది గమనించండి, బాగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఎంత నీట్గా వస్తుందో ఒకసారి మీకు అర్థమైందా లేదా, ఏం నచ్చిందా నచ్చలేదా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. రెడ్ కలర్ బటన్ నొక్కి గంట సింబల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి, లైక్ చేయండి. ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోండి నీట్గా, సింపుల్గా. ఇలా లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి. మనకు ఉల్టా మలుపుకుంటే ఇలా రెడీ అవుతాయి. ఎక్కడ కూడా అటాచ్ చేసినట్టు ఉండదు. రెండో కుట్టేసుకోవాలి, ఇంకా కొంచెం అనగడానికి రెండో కుట్టేసుకోవాలి. అవి ఎక్కడ కూడా ఓకుండా ఉంటాయి. లైనింగ్ అవతలకి మనం లైనింగ్ పెట్టి ఆ సమస్యలు ఏడైతే ఉన్నాయో ఆడికి లైనింగ్ పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎంత బాగా వచ్చింది చూడండి. మనకి ఏ రిస్క్ లేకుండా, ఎక్కడ ముక్క అతికియకుండా సమస్య డిజైన్. మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు ముక్కలు అతికిచ్చి చూపించాను. ఇప్పుడు మొత్తం చేతు కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. మీరు కూడా మీ బ్లౌజుకి ఇలా కుట్టుకుంటారని చూపిస్తున్నాను. ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తలేరు, లైక్ చేసి చూడండి. మన ఛానల్లో మీరు లైక్ చేసి ఇంకా కొత్త మోడల్ చూపిస్తా. ఇలా ఉంటుంది లాస్ట్కు. మొత్తం రెడీ అయినాక ఇలా ఉంది ఫ్రెండ్స్.